హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ అప్డేట్స్ డే 1 నుంచి చూస్తున్నాము. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. బిగ్ బాస్ 8 సీజన్ లాంచ్ అయిపోయింది. ఆదివారం ఎపిసోడ్ 14 మంది, అది కూడా 7 జంటలుగా హౌస్లోకి అడుగు పెట్టారు. వీళ్ళల్లో 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు ఉన్నారు. హౌస్లోకి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు, కానీ రోజు కూడా పూర్తవలేదు. అప్పుడే గొడవలు షురూ అయిపోయాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. అందులో డీటెయిల్స్ చూసేద్దాం. మరి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నారింజ పండుతో కొంతమంది క్యాచ్ పట్టుకునే గేమ్ ఆడారు. దీనంతా దూరం నుంచి చూస్తూ వచ్చింది సోనియా ఆకుల. ఇంకా ఉండబట్టలేక తినే ఫ్రూట్స్తో ఆటలేంటి అని ఫైర్ అయింది. ఈమె చెప్పడాన్ని తట్టుకోలేకపోయాడు శేఖర్ భాష. గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సోమవారం వీళ్ళిద్దరి మధ్య గొడవని కాస్త హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇంకా మరోవైపు అయితే తెలుగు రోజు ఎలిమినేషన్స్ లాంటివి ఏం పెట్టకుండా బ్యాలెన్సింగ్ గా గేమ్ పెట్టారు బిగ్ బాస్. పట్టుకునే ఉండండి పేరుతో టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా తాళ్లు ఉంటాయి, వాటిపై ఉండాల్సి ఉంటుంది. బయట కూర్చున్న సభ్యులు ఒక్కో రంగు తాడ్ని కట్ చేస్తూ ఉంటారు. పైన ఉన్న వాళ్ళు కింద కాళ్ళు పెడితే అవుట్. మరి ఇందులో ఎవరు గెలుస్తారనేది ఈరోజు రాత్రికి అయితే తెలిసిపోతుంది. సో వీడియో గురించి అండ్ ప్రమో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. రావడం నాకు తెలిసి షో స్టార్ట్ చేయకముందే కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే శేఖర్ భాషను పెట్టారు. సో శేఖర్ భాష ఎంటర్ అవ్వగానే గొడవ ఇంకా షురూ చేసేసారనమాట. బాగా నవ్వుతూ ఉన్నప్పుడు నాని వేశారు కదా డైలాగు. సో ముందుంటుంది ముసలి పండగ అనేది మనకి కూడా అనమాట, చూసే వాళ్ళ ఆడియన్స్కి కూడా బాగా థ్రిల్ అయ్యేటట్టుగా మంచి కాన్సెప్ట్ అయితే తీసుకురాబోతున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే బిగ్ బాస్ లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్ కొంచెం డల్ అనిపించిందని. కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, చూడాలి మరి ఇందులో ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో మనకి. సో బిగ్ బాస్ లవర్ అందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి అప్డేట్స్ ఇస్తానండి. సో మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఫాలో అవుతూనే ఉండండి.